ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఉప్పల్ డివిజన్ బక్కుమన్న విభేదాలు. ఉప్పల్ 10వ డివిజన్ లో కార్యకర్తలను పట్టించుకోకుండా స్థానిక సభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఒంటెద్దు పోకడ. ఎమ్మెల్యే గెలిచిన 3 సంవత్సరాల నుండి ఒక్క అభివృద్ధి కార్యక్రమంకు కొబ్బరికాయ కొట్టని వేళ కార్యకర్తలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే ఏ ప్రోగ్రాం చేసినా కేటీఆర్ బొమ్మ లేకుండా కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బండారు రాజిరెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు చేయాలి? ఆయనకు తెలిసి చేస్తుండా లేక తెలియక చేస్తుండా? ఆయన విఘ్నతకే తెలియాలి. ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తూ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరించకుండా పార్టీని బలహీనపరిచే నిర్ణయాలు తీసుకుంటూ పనిచేస్తున్నారని విమర్శించారు. మరి ఆయన ఇప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రావట్లేదు కూడా తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా శ్రమ కోర్చి వాళ్ళ రక్తాన్ని దారపోసి మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టి మరి ఆయనకు ఎదురొడ్డి పోరాడి మరి ఈరోజు నిలబడ్డారు. వారి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కొన్ని బలవంతపు కార్యక్రమాల వల్ల కొంతమంది కార్యకర్తలు కూడా చేజారిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి పోయినారు. ఇకనైనా మన బండారి లక్ష్మారెడ్డి మరి దాన్ని గ్రహించి పార్టీ బలోపేతం కోసమైనా కష్టపడతాడా, లేకపోతే ఇట్లాగే ఒంటెద్దు పోకడ పోయి మరి కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెల్లో పెట్టి అప్పనంగా అప్పచెప్తాడా అనే విషయంలో ఇంకా రాబోయే రోజుల్లో మీరు కూడా తెలుసుకుంటారు. నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఉప నియోజకవర్గాన్ని పల్లెంలో పెట్టి ఇస్తున్నాడు. కాబట్టి దీనిని మన అధిష్టానం మాత్రం గ్రహించాలి. 100% కేటీఆర్కు మెసేజ్ ఉంటుంది. అయినా సరే మా ద్వారా కూడా మేము చెప్పాలి. మరి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మరి మాకు ఏదైనా బాధ్యతలు ఇస్తే మాత్రం తప్పకుండా చేస్తాం. పార్టీ నుంచి బయటికి పోయే ప్రసక్తి లేదు. మేము కేసీఆర్ గారు మా బాసు, కేటీఆర్ గారు మా బాస్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వదిలిపోయే ప్రసక్తే లేదు. కాపాడాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా కళ్ళు తెరిపించాలని చెప్పేసి ఆలోచనతో చేస్తుంది తప్పితే కానీ ఇంకేది లేదు. రాబోయే రోజుల్లో మాత్రం ఆయన ఇంకా ఇలా వేసుకుంటే మాత్రం గట్టిగా ప్రజలే చెప్తారు. ఆయన రాజకీయంలో ఉండాలన్నా రాజకీయాల నుంచి పంపేయాలనే విషయంలో ప్రజలే చెప్తారు. కాబట్టి మేము మాత్రం ఆయనకు చెప్పే విధంగా ఇప్పుడు ఈరోజు అదే చెప్తున్నాను. ఇకనైనా ఆయన మార్చుకొని మరి పార్టీ బలోపేతం కోసం కష్టపడితే మేము కూడా అందరం కూడా సహకరిస్తాం. దాంట్లో ఏమి ఇది లేదు. కార్పొరేటర్ సీట్లు కానీ ప్రెసిడెంట్ సీట్లు కానీ అదే అధిష్టానం చూసుకుంటే ఎవరికి ఇచ్చినా కూడా పనిచేయడానికి ఇస్తే సంతోషం. పనిచేసిన ఎవరికి ఇచ్చినా కూడా ఎవరైనా స్వీకరిస్తారు. అన్ని పదవులు అయితే ఒకరికి రావు కదా. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి చేసుకోవడం పోతున్నాడు కాబట్టి అది భావ్యం కాదు, అది ఆయనకు మంచిది కాదు. ఆయన ఏదున్నా కూడా ఓపెన్గా వచ్చేసేసి జనాలతో మమేకమై జనాలలో ఉన్నటువంటి సమస్యల గురించి బాగా కొంచెం తెలుసుకొని ముందుకు పోతే రాబోయే రోజుల్లో పార్టీ ఏమన్నా బతుకుతుంది. ఇలానే వదిలిపెడితే మాత్రం 100%గా మన ఈయన ఆధ్వర్యంలో పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోసం మేము ఆయన చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం ఉన్నాయో కార్యకర్తల మీద మేము ఆయన తెలియపడానికి పెట్టినాం. ఈరోజు ఇన్ఛార్జ్ పదవి మొన్ననే చెప్పిండు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అరే కమిటీలు రద్దు, మెంబర్షిప్ తర్వాత కమిటీలు వేస్తారు. ఎవడని చెప్పింది కమిటీ ఎట్లేస్తావు నువ్వు? రద్దు అయిన తర్వాత నువ్వు రద్దు అంటే తెలుసా మీనింగ్? కొన్ని ప్రోటోకాల్ అంటే తెలుసా మీనింగ్? ఆయనకి ప్రోటోకాల్ అంటే తెలియదు, కార్యకర్తల గురించి సమస్యలు తెలియదు, ప్రజా సమస్యల గురించి తెలియదు. ఈరోజు 2000 మెజారిటీ వచ్చింది ఉప్పల్ అంటే ఎట్లా వచ్చిందన్న? ఒక బూత్లో రాదు కదా. అన్ని బూత్లలో అందరు కార్యకర్తల శ్రమతో ఈరోజు 2000 మెజారిటీ రావడం జరిగింది. ఇంతమంది శ్రమను దోపిడీ చేస్తే ఎట్లా చెప్పు? బాధ ఉండదా జనాలకి? కార్యకర్తలు బాధపడారా? ఈ రోజు వరకు కూడా ముఖం చూడకపోతే ఇటు తిరిగి ఇది మనకందరికీ ఉపయోగకరమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా దగ్గర ఉండి ఈ యొక్క బిఎల్ఓస్కి మీరు కోఆర్డినేట్ చేస్తూ మన బిఎల్ఓలను కూడా పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమంలో మన పార్టీ బిజీగా ఉండి మరి కేటీఆర్ గారు ఈ యొక్క పార్టీని బలోపేతం కోసము ఆ రోజు రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా ఆ రోజు బలోపేతం కోసం ప్రయత్నం చేసిండు. కానీ ఈ రోజు పార్టీ ఇంకా బలంగా ఉండాలి అంటే మరి డివిజన్ స్థాయికి వచ్చేసి ఈ రోజు కేటీఆర్ గారు మీటింగ్లు పెట్టి మరి అందరూ కూడా కార్యకర్తలను కూడా మరి ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు పార్టీలో నాయకులు ఉన్నా, పార్టీ బతకాలన్నా పార్టీ కార్యకర్తలే యొక్క పార్టీకి వెన్నుముక్క అని చెప్పేసి మా నాయకుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్న నాయకునికి అర్థం కావట్లేదు. కార్యకర్తలను విస్మరిస్తూ ఉన్నాడు. మరి ప్రజా సమస్యలు గాలి కుదులుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కూడా ఏ ఒక్క రోజు కూడా పార్టిసిపేట్ కాలేదు. మరి కాబట్టి నేను ఆయన గుర్తు చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారికి, ఏదేమైనా సరే పార్టీ కోసం మనం పనిచేద్దాం. మరి పార్టీని ఇట్లా చేద్దామంటే నిన్న కాక మొన్న మరి ఎవరు ఇన్ఛార్జ్ అంట, ఆ ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఉప్పల్ 10th డివిజన్కి ఆయన పెట్టడం జరిగింది. మెడ మీద తలకాయ ఉన్నాడు ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎవడైనా సరే
మెంబర్షిప్ అయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒక మెంబర్షిప్ వస్తుంది. మెంబర్షిప్ తర్వాత కమిటీలు వేసుకుంటారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇది ఆనవాయితీ. ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, నేషనల్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా ఇది ఆనవాయితీ. మెడమే తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఈ రోజు ఇన్ఛార్జిగా ఎవరైనా డిక్లేర్ చేస్తారా? కనీసం మెడమే తలకాయ ఉన్నాడు దిమాక్ ఉన్నాడు చేస్తాడా? నాకు తెలిసి మొఖం మీద దిమాక్ ఉన్నాడు కూడా పనిచేయడు. 4 రోజులు 10 రోజులు ఆగితే అయిపోతుంది. కమిటీలు వేస్తారు. కమిటీలు వేసిన తర్వాత ఎవరైతే కష్టపడి పనిచేస్తారో కష్టపడే వాళ్ళకి వేసుకోండి. ఎవరు కాదట్లేం. మనకు అది కాదు మనకి ఇంపార్టెంట్. పార్టీ బలోపేతం ఇంపార్టెంట్. పార్టీ రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఈ రోజు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు కానివ్వండి, కేటీఆర్ గారు మరి తిరుగుతున్నటువంటి యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి జనాలకు సవివరంగా వివరిస్తూ మరి కార్యకర్తలను కాకుండా మరి గ్రామాలలో ఉన్న ప్రజలను కూడా చైతన్యం చేస్తూ ఉన్నాడు. కారణం రేపు రాబోయే రోజుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు తప్పు చేసినా చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఈ రోజు మరి వాళ్ళు రియలైజ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్కే ఇస్తాం, మళ్ళీ పాత రోజులు కావాలి, మనకు పాత ప్రభుత్వమే కావాలి, మరి కేసీఆర్ నాయకత్వమే చాలా బాగుందని చెప్పేసి ఈ రోజు మరి గ్రామీణ ప్రాంతాలలో మరి అవేర్నెస్ వస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాల్లో మన ఎమ్మెల్యే మరి లక్ష్మారెడ్డి గారు మరి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఇది అధిష్టానం కూడా గుర్తించాలి. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇప్పటికి కూడా ఎన్నికలు జరుగుతూ ఉప్పల్ సర్కిల్లో కనీసం ఒక డివిజన్ అన్న నమస్కారం అన్న రెడ్డి పేరు ఎలివేటెడ్ కారిడార్ కు కాంగ్రెస్ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నువ్వు ప్రోగ్రాం చేస్తావా? ఏం సంబంధమే బండారి రాజిరెడ్డి మా పార్టీకి ఏం సంబంధం? నీ అన్న, నీ చుట్టము, నీ పట్టము, నీ బంధుతో నీ రక్తం అయితే నీ ఇంటికాడ పెట్టుకో. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వస్తారు, వివిధ సంఘాల వాళ్ళు వస్తారు, ఖాళీ సంఘాల వాళ్ళు అందరూ వస్తారు. అది కార్యక్రమం చేయి. నీకు పార్టీ ఆదేశం ఇచ్చిందా బండారి రాజిరెడ్డి పేరు మీద చేయమని? నువ్వు జనాలు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నావు? ఎక్కడ తీసుకోబోతున్నావు జనాలని? బండారి రాజిరెడ్డి బర్త్డే జయంతి వస్తుంది. అరే జయంతి రోజు మేము చేయడం ఏది భయ్? ఇది ఎక్కడిది? నువ్వు ఏం చేస్తున్నావు? కార్యకర్తలను తీసుకోపోయి కాంగ్రెస్లకు అమ్ముతున్నావా? అసలు ఏంది ఇది? ఎవడన్నా అసలు సజెషన్కి ఓడిస్తుండ్రా భయ్? నాకు అర్థం కాదు నీకు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు పార్టీ కార్యకర్తలని? ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు ఓపికబట్టినావు. సరేలే అన్నకు తెలియదేమో ఏమైనా చేస్తాడేమో అని. నువ్వు ఎవడరవై నన్ను ఇన్ఛార్జ్ దించడానికి నువ్వు ఎవరు? నువ్వు అసలు నీకేం నడుస్తున్నాయి? నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే, పార్టీ ఎమ్మెల్యేవి. నీకు పార్టీ పదవులలో నీకు ఏం హక్కు ఉండదు. నీకు అది తెలియదా? నీకు మైండ్ తోపిందా? లేకపోతే కనీసం ఎదురుగా ఎవరైనా కార్యకర్తలు కానీ ప్రజా సమస్య చెప్పని ఒకసారి తల కింద తలపైన తల తిప్పుకొని మాట్లాడుతావు. నువ్వు ఏం ఎమ్మెల్యే? దేనికి ఎమ్మెల్యే? నువ్వు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మణరెడ్డి మంచివాడు, కానీ ఎమ్మెల్యేగా అన్ఫిట్. అది అర్థం చేసుకో, అది చూసుకోవాలి. అది ఈరోజు ప్రతి ఉప్పల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఎల్బీనగర్ అయితేనేమి, మేడ్చల్ అయితేనేమి, మల్కాజ్గిరి అయితేనేమి, కుత్బుల్లాపూర్ అయితేనేమి మరి కేటీఆర్ గారిని తీసుకొచ్చి దాదాపు ప్రతి 3 నెలలకు 4 నెలలకు మన చుట్టుపక్కల తిప్పుతా ఉన్నారు. మొన్న సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఆ యొక్క ఇల్లు పోకుండా ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశారో, శిల్పారామం అయితేనేమి, రోడతలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాకింగ్ రోడ్ అయితేనేమి, వాకింగ్ ట్రాక్ రోడ్ అయితేనేమి ఈ విధంగా ఏ విధంగా చేసామని చెప్పేసి చూడడానికి కూడా పరిశీలించడానికి వస్తే గెలిచే ఇది లేదు. ఏ సర్వే చేసుకున్నా జనాల గ్రౌండ్ లెవెల్టీ పోతే తెలుస్తుంది. గ్రౌండ్లో తిరగకుండా మీద ఎమ్మెల్యే పక్కన చేరి ఎమ్మెల్యే దగ్గర తిరుగుకుంటూ మరి నేను టికెట్ తెచ్చుకుంటే నేను గెలుస్తానడం అది పగటి కళలు. అవి ఊహాలు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి తిరిగితే తెలుస్తుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి సజెషన్ చేసిన అన్నట్ల కాదు, టికెట్ ఎవరికన్నా ఇవ్వండి, ఇంకా ఏదైనా చేయండి. ఎన్ని డివిజన్లు అయితే తెలియదు, కానీ పార్టీ బలోపేతం చేయకపోతే నష్టం జరుగుతుంది, పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. మీరు టికెట్ విషయంలో ఎవరు అడిగినా మరి సర్వే చేసిస్తారా, కేటీఆర్ చెప్తిస్తారా, ఇంకేదైనా చేసిస్తారా, అది చేసుకోండి. కానీ పార్టీ బలోపేతం లేకపోతే మళ్ళీ నష్టపోతాము. ఇప్పటికే మనం నష్టపోయినాము. మళ్ళీ నష్టపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యకర్తలు కూడా చాలా ఇది అగ్రెసివ్గా ఉన్నారు. మనం ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి కార్పొరేటర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మరి ఎమ్మెల్యే గారు చేస్తున్నది ఏంది? పార్టీని బలహీనం చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఛార్జ్ చేయడంలో ఆయనకు అసలు అర్థమే లేదు. అసలు ఆయనకు ఎవరు చెప్పిన ఐడియానో ఏందో అర్థమే లేదు. దీనిని నేను నిజంగా ఖండిస్తా ఉన్నాను. ఆయన ఏదైనా ఉంటే పార్టీ పరంగా పార్టీ మీద దృష్టి పెట్టాలి, పార్టీ డెవలప్మెంట్ మీద నజరేయాలి. కార్యకర్తలు వస్తున్నారా దాని మీద నజరేస్తే రేపు భవిష్యత్తులో మంచిగా ముందుకు పోతాయని చెప్పేసి కూడా ఆయనకు నేను సూచన చేస్తా ఉన్నాను. నేను అడిగే క్వశ్చన్లో కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు బండారి లక్ష్మారెడ్డి గారు, నీకు ఆలేరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇస్తే నువ్వు ఏం చేసినావు? పార్టీ నిన్ను నమ్ముకొని ఆలేజ్ నియోజకవర్గంలో గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారి యొక్క ఆలేజ్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు
గుట్ట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలకు నువ్వు కొద్దో గొప్ప నువ్వు ఏదైనా చేస్తావని చెప్పేసి నేను ఇన్ఛార్జ్కి పంపిస్తే ఒక్క రోజు మాత్రమే పోయినావు. 2వ రోజు కనీసం అక్కడ కనిపించలేదు. 3వ రోజు నీ ఫోన్ అందుబాటులో లేదు. 4వ రోజు ఇక ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఇక్కడ కేటీఆర్ యొక్క గొడవ ఇక్కడ నడుస్తూ ఉన్నది. ప్రజా వ్యతిరేక విధాల మీద ఫైటింగ్ నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ కార్యక్రమాలు కూడా పాల్గొనకుండా అక్కడ పోకుండా నువ్వు ఎక్కడ పోతున్నావు నేను అడుగుతా ఉన్నాను. పొయ్యే వాళ్ళని కార్యకర్తలను ఎండలో ఏం తిరుగుతావు, ఏం చేస్తావు, ఆ ఓడిపోయే మున్సిపాలిటీలో మీరు ఎందుకు పోతారని చెప్పేసి కార్యకర్తలని అడుగుతా ఉన్నాడు ఆయన. అంటే నువ్వు పార్టీకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పార్టీని ఎక్కడ తీసుకోవచ్చున్నావు? ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ రోజు మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆదర్శాలు ఇవ్వడం జరిగింది.